హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటిది ఇది డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో అందులో పోయిటరీ అంటే ఏంటో మనం తెలుగులో తెలుసుకుందాం. పోయిటరీ, ద వర్డ్ పోయిటరీ కేమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ పోయిటికా విచ్ టు టేక్ ఆర్ ప్రజెంట్. ఓకే, సో పోయిటరీ అనేటువంటి పదము లాటిన్ వర్డ్ అయినటువంటి పోయిటికా అనేటువంటి పదం ద్వారా వచ్చిందనమాట. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే తీసుకోవడం, లేదు అంటే ఇవ్వడం అనమాట. ఓకే, సో అది పోయిటరీ. పోయిటరీ డీల్స్ విత్ ద ఫీలింగ్స్, థాట్స్, రియాక్షన్స్, ఎమోషన్స్. ఈ పోయిటరీ మనం చూసినట్లయితే పద్యము, అసలు పోమ్ అంటే ఇక్కడ అది దేని గురించి చెప్తా ఉంటుంది అంటే మన యొక్క ఫీలింగ్స్ అనమాట. మనకు ఉండేటువంటి ఆలోచనలు, లేదు అంటే భావోద్వేగాలు, తర్వాత థాట్స్, మన యొక్క తలంపులు, లేదు అంటే రియాక్షన్స్ అంటే ఎవరైనా ఏదైనా చెప్తే దానికి వెంటనే మనం ప్రతిస్పందన అనేటువంటిది, తర్వాత ఇమోషన్స్, అట్లాగే మనం ఎలాగ ఆలోచిస్తూ ఉంటాము. సో విచ్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ ద వర్స్ ఫామ్. ఇవన్నీ కూడా వర్డ్స్ వైజ్గా మనకి చెప్పబడతాయి అంటే వచనాలుగా మనకి తెలియజేయబడతాయి పోయిటరీలో. పోయిటరీ ఈజ్ ఆఫ్ 2 types. మరి పోయిటరీ మనం చూసినట్లయితే అది 2 రకాలన్నమాట. సో సబ్జెక్టివ్ పోయిటరీ, అట్లాగే పర్సనల్ విత్ ఇన్. అంటే సబ్జెక్టివ్ పోయిటరీ అంటే ఎప్పుడైనా సరే మన గురించి, మన యొక్క వ్యక్తిత్వ భావాల గురించి చెప్పేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు సబ్జెక్టివ్ పోయిటరీ విత్ ఇన్ అంటాము. ఆబ్జెక్టివ్ పోయిటరీ అంటే ఇంపర్సనల్, వితౌట్ అనమాట. సో ఆబ్జెక్టివ్ అంటే మన గురించి కాకుండా ఇతరుల గురించి, బయట పరిస్థితుల గురించి చెప్తే కనుక సో దాన్ని ఆబ్జెక్టివ్ పోయిటరీ అంటాం.